హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేస్. ఇవాళ మనము ఆలు బజ్జీ అండి. ఇవి చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినాలంటే ఇలాంటివి బజ్జీలు చేసుకొని వేడివేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా తయారు చేసుకున్నా చూద్దాము. నేనైతే 2 ఆలుని తీసుకున్నాను. దీన్ని పీల్ తీసేసి సన్నగా స్లైడ్స్లా కట్ చేశాను. కట్ చేసి మంచిగా ఒక ప్లేట్లోకి ఉంచుకున్నాను. ఇవి ఎందుకంటే ఇవి పతలాగా ఉంటేనే చాలా తొందరగా కుక్ అవుతాయి ఆలు ఆయిల్లో. అందుకని నేను చాలా పతలాగా కట్ చేశాను. కట్ చేసి వాటర్లో మంచిగా వాష్ చేశానండి. ఇవి 2 టైమ్స్ వాష్ చేసి నీట్గా ఒక క్లాత్లోకి ఇవన్నీ వేసి వాటర్ అంతా ఆరిపోయేంత వరకు ఉంచాను. అదేవిధంగా ఇది చూడండి ఎంత రౌండ్గా, ఇలా రౌండ్ కట్ చేస్తే బజ్జీలు కానీ మంచి రౌండ్ షేప్లోకి వస్తాయి. కాబట్టి అవి పక్కన ఉంచుకొని నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. చూడండి, ఈ కప్పుతోటి 1 కప్పు తీసుకొని 2 స్పూన్లు బియ్యం పిండి వేసాను. ఎందుకంటే బియ్యం పిండి ఇందులో వేస్తే చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు బియ్యం పిండి శనగపిండితో ఆలు బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కానీ ట్రై చేయండి. కొద్దిగా పసుపు వేసాను ఎందుకంటే కలర్ కోసము. అదేవిధంగా కొద్దిగా కారము, ఇందులోకి కారం వేస్తే మంచి టేస్ట్గానే ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా కారం వేసి మంచిగా కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసి చూడండి, ఇలా సాల్ట్ వేసి మనము ఇవి ఆలు బజ్జీ ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఇలా మనం తొందరగా తినాలన్నప్పుడు ఎంతో 10 మినిట్స్కి ఈజీగా ప్రిపేర్ అయిపోయాయి ఆలు బజ్జీని. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. కొద్దిగా కొత్తిమీర వేసాను, ఇంకా సన్నగా కట్ చేసి వేయచ్చు. వేసి కొద్దిగా వాటర్ పోస్తూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా చూడండి ఎంత మంచిగా జారుడులాగా ఈ మాత్రం జారుడుగా కలుపుకున్నామంటే బజ్జీలు వేసేదానికి చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలును తీసి పిండిలోకి అద్దేసి చూడండి డీప్ ఫ్రై చేసుకునేటట్టు వేసాము. ఇది మంచిగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇది చాలా టేస్టీగా ఈజీగా చూడండి మంట లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. లేకుంటే లోపల పిండి అలాగే ఉంటుంది. ఎంతసేపు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా పోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి టర్న్ చేసుకున్నామనుకో చాలా ఆయిల్ అంతా తీసేస్తుంది. అదే ప్యాన్లో ఇంకా మిగిలి ఉన్న దాంట్లోనూ ఇదే విధంగా ఆలును పిండిలోకి అద్దేసి మొత్తము ఇలా వేసి 2 పక్కల ఫ్రై అయ్యేంతవరకు కలుపుకొని తీసేసి ఒక ప్లేట్లోకి ఉంచుకోవడమే. చూడండి ఎంతో టేస్టీ అయిన ఆలు బజ్జీ రెడీ. దానితో పాటు ఆనియన్స్తో నంచుకుంటూ తింటుంటే చాలా టేస్టీగా చూడండి, చాలా సాఫ్ట్గా మెత్తగా ఎంతో టేస్ట్గా ఉంది కదా. ఇలా మీరు ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోతో మళ్ళీ కలుద్దాం.